अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमापाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभ श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ యామునాచార్యుల వారి పరమ కృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నంలో 39వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తయా సహాసీనమనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని ఫణామణి వ్రాతమయూఖ మండల ప్రకాశమానోదర దివ్యధామని. పరమాత్మ విరాట్రితో సేర్తిగా వేయించేసి ఉన్నటువంటి ఆ స్థితిని ఇందులోను తర్వాత శ్లోకంలోనూ యామునాచార్యుల వారు సేవిస్తున్నారు. ఎలా విరాట్టి మారులతోటి ఎలా పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు అంటే తిరు అనంత ఆళ్వాన్ మీద చక్కగా పెరుమాళ్ళు విరాట్టి మారులతో వేయించేసి ఉండేటటువంటి స్థితి. పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా శ్రీదే విరాట్టిల మారులతోనూ భాగవతై సహేన్ వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచించాత్మా భక్తైర్భాగవతై సహా అని ఆ వైకుంఠంలో గొప్పగా ఉండేటటువంటి ఆ వైకుంఠంలో జగత్తంతటికీ కూడా పతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు విరాటి మారులతోటి భక్తులతోటి భాగవతోత్తములతో కలిసి వేయించేసి మనకి కైంకర్యాన్ని కటాక్షిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేశారు. తయా సహా ఆసీనం అనంతభోగిని అనంతాళ్వాన్ మీద తయా ఇప్పటి వరకు మనం సేవించినటువంటి విరాట్టి యొక్క వైభవం ఎంతో గొప్ప వైభవం కలిగినటువంటి విరాట్టి మారులతో కలిసి ఆ అనంత భోగిని అనంత ఆళ్వాన్ మీద పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ, అనంత భోగిని అంటే గొప్పదైనటువంటి ఉత్కర్షాన్ని కలిగించేటటువంటి వాడు, అనంతుడు అంటే గొప్ప ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు అనేటటువంటి ఒక అర్థాన్ని చెప్తున్నారు. శ్రీయపతిత్వం వల్ల పెరుమాళ్ళకి ఎంతైతే ఉత్కర్షం కలుగుతుందో తిరు అనంతాళ్వాన్తో సేర్తి వల్ల కూడా ఆయనతో సంశ్లేషించడం వల్ల కూడా అంతే ఆ గొప్ప ఆనందం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఒకటి చెప్పారు. అనంతుడు అనేటటువంటి సర్పరాజము. అనంతుడు అంటే ఆయన గుణములన్నీ కూడా కళ్యాణ గుణములు, అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. గంధర్వుల చేత కానీ, అప్సరసుల చేత కానీ, సిద్ధుల చేత కానీ, కిన్నరుల చేత కానీ, ఇతర చారణుల చేత కానీ ఈయన గుణాలన్నీ కూడా ఇంతటివి అని లెక్క కట్టడానికి వీలు లేనటువంటివి, పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు లేనటువంటి గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి అనంతుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈశ్వరుడికి పరమాత్మకి రక్షణ చేయడంలో ఎలా అయితే అసంఖ్యాకములైనటువంటి గుణములు ఉంటాయో ఈయనకి అనంతుడికి ఆదిశేషునికి కైంకర్యం చేయడంలో పరమాత్మకి విరాటికి కైంకర్యం చేయడం అనేటటువంటి విషయంలో అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. భోగిని అంటే సర్పము అని ఒక పేరు, శరీరము అని ఒక అర్థము కూడా ఉంది కాబట్టి గొప్పదైనటువంటి శరీరం విశాలమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, అపరిచ్ఛిన్నమైనటువంటి సౌకుమార్యం కలిగినటువంటి వాడు, అపరిచ్ఛిన్నమైనటువంటి చల్లదనం కలిగినటువంటి వాడు, మంచి పరిమళం కలిగినటువంటి వాడు, తెల్లని కాంతి కలిగినటువంటి వాడు. ఇవన్నీ కూడా ఏదో తెచ్చిపెట్టుకుంటే వచ్చినటువంటి విషయములు కాదండి. స్వాభావికముగా ఆయనలో ఈ గుణములన్నీ కూడా ఉంటాయి అని చెప్పడం కోసం అనంత భోగిని అనేటటువంటి మాటను ప్రయోగించారు ఆళ్వారు. అలాంటి అనంతుడి మీద విరాటి మారులతో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు. ఇక ఆ అనంతాళ్వాన్ యొక్క వైభవం ఎలాంటిది అంటే ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని. ఈ లోకంలో గొప్పగా ఉండేటటువంటి విజ్ఞానాన్ని అంతటికీ కూడా
విజ్ఞానానికి ఏకధామము, లోకంలో ఉన్నటువంటి విజ్ఞానానికి అంతటికీ బలానికి అంతటికీ కూడా ఏకధామం, ఒకే చోట అది ఒక నివాసంగా ఉంటుంది. ఒకే చోట చేరిస్తే అది అనంతుడు. లోకంలో గొప్పదైనటువంటి జ్ఞానానికి బలానికి నివాస స్థానమైనటువంటి వాడు, ఒక ధామమైనటువంటి వాడు అని చెప్తున్నారు. ప్రకృష్ట విజ్ఞాన బలైకధామిని. దీన్ని ఇతరులు వ్యాఖ్యానిస్తూ, వేదాంత దేశికులు వ్యాఖ్యానిస్తూ విజ్ఞానము గొప్ప బలము కలిగినటువంటి వాడు అనంతుడు అని చెప్తూ, విజ్ఞానం ఎలాంటి విజ్ఞానము అంటే, ఈ లోకంలో సంస్కృత వ్యాకరణాన్ని పాణిని అనేటటువంటి మహర్షి మనకు అందిస్తే, మహాభాష్యము అనేటటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని పాణిని అనేటటువంటి మహర్షి అనుగ్రహిస్తే, ఆ పాణిని ఎవరో కాదండి, అనంతుడే ఈ లోకంలోకి పాణినిగా అవతరించి వ్యాకరణాన్ని, మహాభాష్యాన్ని అనుగ్రహించారు అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియచేస్తూ, అలా గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడు అనంతుడు అని చెప్తారు. బలైకధామిని, గొప్ప బలం కలిగినటువంటి వాడు అంటే, ఈ భూమి అంతా కూడా అనంతుని యొక్క పణముల మీద మోయబడుతుంది. దేని ఆధారం చేసుకొని భూమి ఉంటుంది అంటే, అనంతుని ఆదిశేషుని యొక్క పణముల మీద ఈ భూమి ఉంటుంది. కాబట్టి భూమిని అంతటినీ కూడా మోయగలిగినటువంటి గొప్ప బలం కలిగినటువంటి వాడు అని ఆయనకి సహజంగా ఉండేటటువంటి జ్ఞానాన్ని, బలాన్ని గురించి చెప్తూ, అలా లోకోత్తరమైనటువంటి గొప్పదైనటువంటి బలము, విజ్ఞానము కలిగినటువంటి వాడు అని దాన్ని వ్యాఖ్యానిస్తారు. కానీ పెరియవాచాన్ పిళ్ళై ఇంకా రసఘనంగా, అంటే ఇంకా దాన్ని ఎంతో అందంగా మనకి అందిస్తారు. ఇరువరుమాయ్ పరిమారుంబోదు, இருவருமாய் பரிவாரம் போது அவர்களுக்கு பாங்கா இருக்கும்படியான జ్ఞానశక్త్యాదిகளுக்கு ఆశ్రయమాయిరుక్కవన్. పిరాట్టి పెరుమాళ్ళు ఇద్దరూ కూడా ఆ అనంతుడి మీద వేయించేసి ఉన్నప్పుడు వారికి కైంకర్యం చేయడంలో తగినటువంటి జ్ఞానము, శక్తి కలిగినటువంటి వాడు. కైంకర్యంలో చేయడంలో జ్ఞానము, శక్తి కలిగి ఉండడం అంటే ఏమిటండి అంటే, పెరుమాళ్ళ విషయంలో కైంకర్యం చేస్తున్నాం, రోజు మేము ఎంతో గొప్పగా కైంకర్యం చేస్తున్నామండి అని మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. కైంకర్యం చేయడము అంటే శేషికి ఆనందాన్ని కలిగించేటటువంటి కైంకర్యం చేయాలి. ఏదో మనకి నచ్చినట్టుగా, మనకి ఆనందాన్ని కలిగేటట్టుగా కైంకర్యం చేయడం కాదు. ఆయనకి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో తెలుసుకొని ఆ కైంకర్యం చేసి ఆయనకి ఆనందాన్ని కలిగించడం మన స్వరూపం. కాబట్టి పరమాత్మకి, పిరాట్టికి వారిద్దరూ సేర్తిగా ఉండేటటువంటి సమయంలో వారికి ఏ కైంకర్యం అంటే ఇష్టమో, ఏమి చేస్తే వారు ఆనందపడతారో తెలుసుకొని ఆ కైంకర్యాన్ని చేసేటటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. అంటే పరమాత్మ మనసు ఎరిగి, పరమాత్మ పిరాట్టి యొక్క మనసులో ఉన్నటువంటి భావనను తెలుసుకొని తదనుగుణంగా కైంకర్యాన్ని చేసి వారికి ఆనందాన్ని కలగచేసేటటువంటి వాడు. కాబట్టి ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని. ప్రకృష్ట ఒక విలక్షణమైనటువంటి జ్ఞానము, అంటే లౌకికంగా ఉండేటటువంటి జ్ఞానం కాదు మనకి కావాల్సింది. పరమాత్మ విషయంలో ఆయనకి ఏం చేస్తే ఆనందాన్ని అనుభవిస్తాడు, మన ద్వారా ఏం స్వీకరిస్తే ఆయనకి ఆనందం కలుగుతుందో తదనుగుణంగా ఆయనకి కైంకర్యం చేయడం, ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు. పరమాత్మ యొక్క మనోరథాన్ని తెలుసుకొని తదనుగుణంగా తనని తాను మలుచుకొని కైంకర్యం సమర్పించి పరమాత్మకు ఆనందం కలగచేసేవాడు. మరి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అంటే, మనం చూడండి, కోవలంతా కూడా శుభ్రంగా ఊడ్చి దాన్ని శుభ్రపరచండి అంటే, అమ్మో ఇప్పుడు శక్తి లేదండి, ఓపిక లేదండి అని మనం కైంకర్యానికి విరోధంగా శక్తి లేనితనాన్ని మనం చెప్పుకుంటూ ఉంటే మనంతటికీ అలాంటి స్థితే ఉండదండి. ఎప్పుడూ కూడా కైంకర్యం చేయడానికి తగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అది ప్రకృష్ట విజ్ఞాన బలైకధామనే. పరమాత్మ విషయంలో గొప్ప కైంకర్యం, ఎలాంటి కైంకర్యం చేయాలో అలాంటి పరమాత్మ మనసుకు తగినటువంటి కైంకర్యం చేసి ఆనందింపచేసేటటువంటి వాడు. ఆ కైంకర్యం చేయడంలో కూడా ఎటువంటి కొరత లేకుండా, తన శక్తి వంచన లేకుండా, అంటే శక్తి లేదు అని ఆ కైంకర్యాన్ని ఏదో విధంగా చేయనక్కర్లేకుండా పరమాత్మకి కైంకర్యం చేయడంలో సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలి అంటే రామాయణంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. లక్ష్మణస్వామి
సీతారామచంద్రులు ఇద్దరూ కూడా ఆ పర్ణశాలకు వెళ్ళిన తర్వాత పర్ణశాలలో పంచవటికి చేరిన తర్వాత అక్కడ ఒక చక్కటి పర్ణశాలను నిర్మించమని రామచంద్రుడు లక్ష్మణస్వామికి ఆజ్ఞానిస్తాడు. ఒక చోటుని ఎంచి ఆ ప్రదేశాన్ని చూపించి, లక్ష్మణ ఇక్కడ ఒక చక్కటి పర్ణశాలను నిర్మించు అని రామచంద్రుడు ఆజ్ఞాపిస్తాడు లక్ష్మణస్వామిని. అప్పుడు రామచంద్రుడు చూపించినటువంటి ఆ స్థలంలో సౌమిత్రి విశాలమైనటువంటి పర్ణశాలను మట్టి గోడలతో కట్టి వెదురు బద్దలతో పై కప్పులు ఏర్పరిచి దాని మీద జమ్మి కమ్ములన్నిటినీ కూడా పరిచి దానిపైన దర్భలతో కప్పి అచిరకాలంలోనే, అంటే తక్కువ సమయంలోనే రుచిరంగా, అంటే ఎంతో భోగ్యంగా ఆ పర్ణశాలంతటినీ కూడా నిర్మించాడు లక్ష్మణస్వామి. పరమాత్మ కైంకర్యం చేసేటటువంటి విషయంలో అమితమైనటువంటి బలము కలిగినటువంటి వాడు. ప్రకృష్ట బలైకధామని రామచంద్రుడు చెప్పినటువంటి ఆ పర్ణశాలను అంతటినీ కూడా ఎంతో చాకచక్యంగా, ఎంతో శ్రమ లేకుండా, అతి తక్కువ సమయంలో ఎంతో దృఢంగా ఆ పర్ణశాలను చక్కగా నిర్మించినటువంటి వాడు. అయ్యో నాకు శక్తి లేదనో, లేకపోతే నాకు ఓపిక లేదనో కూర్చోకుండా ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారంగా ఆ పర్ణశాలను చక్కగా నిర్మించినటువంటి వాడు అని చెప్తూ, అలా పర్ణశాల నిర్మించగానే గోదావరి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ గోదావరి నదిలో ఉన్నటువంటి ఆ తామర పుష్పాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆ పర్ణశాలకు చక్కగా పుష్పాంజలి సమర్పించాడట సౌమిత్రి. ఆ తర్వాత అడవిలో ఉన్నటువంటి చక్కటి ఫలములన్నిటినీ కూడా తీసుకొచ్చి దేవతలకు పూజ చేసి గృహప్రవేశం చేశాడట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీతారాములిద్దరినీ కూడా ఆ పర్ణశాలలో లోపలికి తీసుకుపోయి మేంచెంపు చేసి ఆ పర్ణశాలను అంతటినీ కూడా చక్కగా చూపించాడట రామచంద్రుడికి, సీతాదేవికి. ఆ ఆశ్రమ కౌశలాన్నంతటినీ కూడా చూసినటువంటి రామచంద్రుడు లక్ష్మణుడిని ప్రేమతో ఒకసారి గట్టిగా కౌగిలించుకున్నాడట. ఎందుకు అంటే కౌగిలించుకొని ఒక మాట చెప్తాడు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత పితామమ అని ఒక చక్కటి మాట చెప్తాడు లక్ష్మణ. ధర్మజ్ఞేన, నువ్వు ధర్మాన్ని చక్కగా తెలిసినటువంటి వాడివయ్యా. భావజ్ఞేన, భావాన్ని తెలిసినటువంటి వాడివి. ఎవరి భావాన్ని? నా భావాన్ని పూర్తిగా గుర్తించగలిగినటువంటి వాడివి. కృతజ్ఞేన, నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి వాడివి. నీ పరిచర్యలతోటి త్వయా పుత్రేణ ధర్మాత్మ నా సంవృత పితామమ, నీ పరిచర్యలతోటి నాన్నగారు సౌకర్యాలను కూడా మరిపింపచేస్తున్నావు. తండ్రి అయినటువంటి దశరథుడు నలుగురు లేక కలిగినటువంటి ఆ నలుగురు పుత్రులందరికీ కూడా ఏ కొంచెం లోటు కూడా కలగకూడదు, ఏమాత్రం లోటు కలగకూడదని నిత్యము వారికి అనేక సౌకర్యాలన్నిటినీ కూడా దశరథ మహారాజు అయోధ్యలో నలుగురు పుత్రులకి ఏర్పరిచాడు. ఈరోజు అన్నీ కూడా నాన్నగారు కలిగించినటువంటి ఆ సౌకర్యాలన్నిటినీ కూడా మరిచిపోయేటట్టుగా ఉంది నువ్వు నిర్మించినటువంటి ఈ పర్ణశాలను చూస్తే. ఆ పర్ణశాలలో ఉండేటటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా చూస్తూ ఉంటే నాన్నగారు మనకి కట్టించినటువంటి భవనాలు, అందులో ఏర్పరిచినటువంటి సౌకర్యాలన్నీ కూడా నేను మరిచిపోయేటట్టుగా ఉన్నాయి ఈ వీటి ముందు అని ఒక మాట చెప్తాడు రామచంద్రుడు. అంతేకాక నాన్నగారు పాపం నేనెన్నో కష్టాలు పడతానేమో అని నాన్నగారు నా పైన ఉండేటటువంటి బెంగతోనే పరమపదాన్ని చేరారు. కానీ ఈ ఆశ్రమ నిర్మాణాన్ని గనక వారు చూస్తుంటే వారి మనస్తాపం అంతా కూడా నువ్వు పోగొట్టినటువంటి వాడు పోయి ఉండేది. అలా నాన్నగారి యొక్క మనస్తాపాన్ని అంతటినీ కూడా నువ్వు పోగొట్టినటువంటి వాడు అయ్యో. రామచంద్రుడు కష్టాలు పడతాడు, ఇబ్బంది పడతాడు అని ఆయనకి మనస్తాపం ఉండేది. కానీ ఇంత చక్కగా ఈ పర్ణశాలను నిర్మించిన తర్వాత నాన్నగారికి ఉండేటటువంటి ఆ మనస్తాపం అంతాన్ని కూడా పోగొట్టినటువంటి వాడవయ్యా. పుత్రేణ ధర్మాత్మ నా సంవృత పితామమ, నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు ఉండేటటువంటి బెంగనంతటినీ కూడా పోగొట్టి త్వయా పుత్రేణ, నువ్వే చక్కటి ధర్మాత్ముడైనటువంటి పుత్రుడు తండ్రికి ఉండేటటువంటి మనస్తాపాన్ని పోగొట్టేటటువంటి వాడు కాబట్టి త్వయా పుత్రేణ ధర్మాత్మాన్ని చక్కటి పుత్రుడు అయ్యావు అని చెప్తున్నారు. కాబట్టి రామచంద్రుడు అప్పుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, ధర్మాన్ని చక్కగా తెలిసినటువంటి వాడు లక్ష్మణస్వామి, నా భావాన్ని పూర్తిగా గుర్తించినటువంటి వాడివి అని రామచంద్రుడు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ. భావజ్ఞేన, రామచంద్రుడు ఎలా అయితే ఆ పర్ణశాల
కావాలనుకుని మనసులో అనుకున్నాడో చక్కగా అలాగే నిర్మించాడట లక్ష్మణస్వామి. ఎక్కడ ప్లాన్ గీసి చూపించలేదు రామచంద్రుడు లక్ష్మణస్వామికి ఇలా ఇలా ఉండాలి పర్ణశాల అని చెప్పలేదు. ఒక చోటు ఒక ప్రదేశాన్ని చూపించి అక్కడ పర్ణశాల నిర్మించవయ్యా అని లక్ష్మణస్వామికి ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు రామచంద్రుడు. కానీ లక్ష్మణుడు రామచంద్రుడు మనసు ఎరిగినటువంటి వాడు కాబట్టి, భావజ్ఞేన ఆయన భావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాడు కాబట్టి, రామచంద్రుడు ఎలా అయితే మనసులో కావాలని కోరుకుంటున్నాడో అలాంటి చక్కటి పర్ణశాలను నిర్మించాడు. ఏమిటి ఆ పర్ణశాలలో ఉండేటటువంటి విశిష్టత అంటే, ఆ ఆశ్రమంలో రామచంద్రుడికి సీతాదేవి ఏకాంతంగా ఉండడం కోసం ఒక గదిని నిర్మించాడట. ఆ తర్వాత అందరూ అతిథులు అక్కడికి మహర్షులు అతిథులు అభ్యాగతాలు అన్నీ కూడా ఆచరించడానికి వచ్చినటువంటి మహర్షులందరినీ కూడా ఆతిథ్యం సమర్పించడానికి ఒక విశాలమైనటువంటి ఒక గదిని విడిగా ఒక గదిని నిర్మించాడట. అంటే హాల్, లివింగ్ రూమ్. ఇప్పుడు మనం చెప్పుకోవాలి అంటే చక్కగా ఒక లివింగ్ రూమ్ ఏర్పరిచాడు, ఒక వంట గదిని ఏర్పరిచాడు. రామచంద్రుడు సీతాదేవి ఇద్దరూ ఏకాంతంగా ఉండడానికి ఒక ఏకాంత మందిరాన్ని ఏర్పరిచాడట. ఇవన్నీ చూస్తుంటే లక్ష్మణ, తండ్రి గారు లేని లోటును నువ్వు నాకు తీర్చావయ్యా, నువ్వు కృతజ్ఞుడివి, నువ్వు కృతజ్ఞుడివి. రాముడికి ఇప్పటి వరకు దశరథుడు లేడు అనేటటువంటి లోటు ఉండేది. కానీ నీ పర్ణశాలను నిర్మించిన తర్వాత నిన్ను చూస్తుంటే నాకు తండ్రి లేడనేటటువంటి లోటు కనిపించడం లేదు అంటున్నాడు. అలా గొప్పగా నిర్మించాడు. ఇంకా ఒకటి ఏంటి చమత్కారం అంటే, రామచంద్రుడికి సీతాదేవికి ఏకాంతంగా ఒక మందిరాన్ని నిర్మించాడు. మహర్షులందరూ కూడా వస్తూ అతిథులు అభ్యాగతుల్ని ఆచరించడానికి ఒక విశాలమైనటువంటి ఒక గదిని నిర్మించాడు. తనకి తాను ఒక గది ప్రత్యేకంగా నిర్మించుకోలేదట ఆ ఆశ్రమంలో. అదేమిటండి, ఇప్పుడు అందరూ కూడా 3 బెడ్రూము 4 బెడ్రూము ఫ్లాట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఉంటుంది. సీతాదేవికి రామచంద్రుడికి చక్కగా ఒక గదిని నిర్మించాడు. తనకి తాను కూడా ఒక గదిని నిర్మించుకోవాలి కదా లక్ష్మణుడు అంటే, కాదు, సేవా పరాయణుడైనటువంటి వాడు లక్ష్మణస్వామి కాబట్టి ఏదో గదిలో కూర్చొని నా పాటికి నేను ఫోన్ చూస్తూ ఉంటాను, అలా నేను 14 సంవత్సరాలు కాలక్షేపం చేయడానికి కాదు కదా లక్ష్మణస్వామి వచ్చింది. నిరంతరము కూడా ఆ సేర్తికి సీతా రామచంద్రుడు ఇద్దరికీ కూడా నిత్యము కైంకర్యం అహం సర్వం కరిష్యామి అని కదా వచ్చాడు. అందుకే తనకి తాను ప్రత్యేకంగా మందిరాన్ని ఎప్పుడూ కట్టుకోలేదట. ఎప్పుడూ ఆ లక్ష్మణస్వామి ఆ పర్ణశాలకి బయట చేతులు కట్టుకొని సిద్ధంగా ఉండేవాడట. ఎప్పుడు రామచంద్రుడు లక్ష్మణ అని పిలుస్తాడో, ఎప్పుడు సీతాదేవి లక్ష్మణ అని పిలిస్తే వెళ్ళి వారికి కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉండడం కోసం తనకి తాను ఏ గది ప్రత్యేకమైనటువంటి గది నిర్మించుకోకుండా ఎప్పుడూ ఆ పర్ణశాల యొక్క వాకిలి దగ్గర వారి ఆజ్ఞ కోసం వేచి చూస్తూ ఉండేటటువంటి వాడట. అంతటి కైంకర్య పరాయణుడు లక్ష్మణస్వామి. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయాపుత్రేణ ధర్మాత్మ న సంవృత పితామమ అని రామచంద్రుడు అక్కడ చెప్పినటువంటి విధంగానే ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని ఆ కైంకర్యం చేయడంలో గొప్ప జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలి అంటే రామచంద్రుడు భావజ్ఞేన, రామచంద్రుడి యొక్క భావనలన్నిటినీ కూడా ఆయన చెప్పక్కర్లేకుండానే తెలుసుకొని ఆయనకి తగినట్టుగా పర్ణశాలను నిర్మించాలి. పాపం రామచంద్రుడు అనుకున్నాడట, ఎప్పుడూ లక్ష్మణస్వామి అలా ఉంటే మా ఇద్దరికి ఏకాంత సమయం ఎక్కడ దొరుకుతుంది, మా ఇద్దరికి ఒక గది ఉంటే బాగుండు అని అనుకున్నాడో ఏమో రామచంద్రుడి మనసులో. దాన్ని తెలుసుకొని లక్ష్మణస్వామి వారిద్దరికీ కూడా ఒక ఏకాంత మందిరాన్ని నిర్మించడం ద్వారా భావజ్ఞేన. అంతకన్నా గొప్పది రామచంద్రుడికి ఆనందాన్ని కలిగించేది ఏమిటి అంటే, ఇంటికి ఎవరైనా పర్ణశాలకి ఎవరైనా మహర్షులు కానీ ఋషులు మునులు కానీ వస్తే వారికి అతిథి అభ్యాగతాలు చేయడానికి ఒక చక్కటి ప్రదేశం ఉంటే బాగుండు అనుకున్నాడట. అలా ఒక చక్కటి గదిని అతిథుల్ని సత్కరించడం కోసం, వారిని పూజించడం కోసం ఒక గదిని నిర్మించాడట లక్ష్మణస్వామి. ఇదంతా చూసిన తర్వాత భావజ్ఞేన అలా ప్రకృష్ట విజ్ఞాన బలైకదామని రామచంద్రుడు పర్ణశాలను నిర్మించమంటే, అన్నా నేను ఒక్కడనే నిర్మించలేను, నువ్వు కూడా నాకు కొంచెం సాయం వస్తావా అని అడగక్కర్లేకుండానే తనే తక్కువ సమయంలో చక్కటి పర్ణశాలను తాను ఒక్కడే నిర్మించాడు. కాబట్టి ప్రకృష్ట బలైకధామని గొప్ప బలం, కైంకర్యం చేయడంలో గొప్ప బలం కలిగినటువంటి వాడు. కైంకర్యం చేయడంలో పరమాత్మ యొక్క మనసును తెలుసుకొని, ఆయన భావనను తెలుసుకొని తదనుగుణంగా కైంకర్యం చేసి ఆయనకి ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు
అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా ఇద్దరూ కూడా సేర్తిగా ఉంటే వారికి తగినట్టుగా కైంకర్యం చేయడానికి తగినటువంటి జ్ఞానము శక్తి కలిగినటువంటి వారు. ఇంకా అద్భుతంగా పెరియవాచాన్ పిళ్ళై చెప్తున్నారు. ஒருத்தனென்று அவர்களுக்கு கூச வேண்டாதே துகைத்து పరిమారలాంబడియాన ధారణ సామర్థ్యత్తుకు ఆశ్రయణమాయిరుక్కుం. వారిద్దరూ కలిసి సేర్తిగా ఉండేటటువంటి సందర్భంలో మధ్యలో మూడో వ్యక్తి వచ్చి వారికి కైంకర్యాలు చేస్తున్నాడు, ఇతనెవరు, మధ్యలో ఇంకొకడు ఎవరో ఉన్నాడా, ఇంకో వేరే వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని పరమాత్మకి సంకోచం రానక్కర్లేకుండా తనని తాను మలుచుకొని కైంకర్యం చేయగలిగినటువంటి ధారణా సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడు. కుత్తు వెళక్కెరియ కొట్టుకాల్ కట్టెల మేలని వారిద్దరే ఆ పిరాటి నప్పిన్న పిరాటి కృష్ణ పరమాత్మ ఇద్దరే అక్కడ పర్యంకం మీద సైనం మీద సైనించి ఉన్నటువంటి సందర్భంలో అనంతాళ్వాన్ అక్కడ చక్కటి బుద్ధి దీపంగా మారిపోయి అక్కడ అచిత్తుగా, అంటే ఇంకొక వ్యక్తి చైతన్యం కలిగినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారా అని సందేహం కలగకుండా తనని తాను ఒక వస్తువుగా మార్చుకొని పరమాత్మకి కైంకర్యం చేయగలిగినటువంటి ధారణా సామర్థ్యం కలిగినటువంటి వారు అనుభవిస్తున్నటువంటి ఆనందానికి ఎక్కడా కూడా భంగం కలిగించకుండా తన ఆంతరింగ కైంకర్యం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆ పాత్ర ఉమ్ము పాత్రగాను, లేకపోతే ఆ గుత్తి దీపంగాను, లేకపోతే ఆ సయ్యగాను, ఆ దిండుగానో తనని తాను మార్చుకొని వారు అనుభవిస్తున్నటువంటి శక్తి యొక్క ఆనందానికి అడ్డు లేకుండా తనని తాను మార్చుకొని నిత్య కైంకర్యం చేయగలిగినటువంటి వాడు. అందుకే ప్రకృష్ట విజ్ఞాన బలైకదామని, ఆ బలము శక్తి సామర్థ్యం ఏమిటి అంటే పరమాత్మకి ఎక్కడా కూడా భంగం కలిగించకుండా, పరమాత్మ యొక్క ఆనందానికి ఎక్కడా భంగం కలిగించకుండా తనని తాను ఒక చిత్తులాగా మార్చుకొనైనా పరమాత్మకి అంతరంగిక కైంకర్యం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకే అక్కడ ఎవరైనా మూడో వ్యక్తి ఉన్నారా అని సందేహం కలగకుండా తనని తాను మార్చుకొని కైంకర్యం చేయగలిగినటువంటి, ఎంత అద్భుతంగా అనుగ్రహించారో పెరియవాచాన్ పిళ్ళై. అక్కడ మూడో అవర్గలకు కూసవేండాదే, పరమాత్మకి సందేహం కలగకుండా తనని తాను మార్చుకొని కైంకర్యం చేసేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. అలాంటి ధారణా సామర్థ్యం కలిగినటువంటి వాడు అనంతుడు. అందుకే ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని అంటున్నారు. తర్వాత ఫణా మణివ్రాత మయూఖమండల ప్రకాశమానోదర దివ్యధామని, ఆ శ్రీవైకుంఠంలో తిరుమామణి మండపంలో ఆ మధ్య ప్రదేశంలో గొప్ప కూర్మపీఠం ఉంటుంది. దాని మీద తామర అష్టదళ పద్మం ఉంటుంది. దాని మీద అనంతుడు ఎంచేసి ఉంటే అనంతుని యొక్క ఫణముల మీద ఉండేటటువంటి మణులన్నీ కూడా ఎంతో చక్కటి జాతి రత్నములన్నీ కూడా రత్నముల సమూహములన్నీ కూడా అనంతుని యొక్క ఫణముల మీద ఉంటే ఆ ఫణముల మీద ఉన్నటువంటి మణులన్నీ కూడా కాంతులు ఈనుతూ ఉంటే ఆ కాంతులతో నిండి ఉన్నటువంటి ఆ మధ్య ప్రదేశంలో ఆ సింహాసనం మీద పెరుమాళ్ళు వేయించేసి ఉంటే ఆ పెరుమాళ్ళ వేయించేసి ఉండేటటువంటి ఆ స్థలంలో ఆ చోటులో అనంతుడు శిరస్సుల మీద ఉన్నటువంటి ఆ రత్నముల యొక్క కాంతంతా కూడా అక్కడ పడుతూ అక్కడ గొప్ప తేజస్సుతో నిండినటువంటి ఆ ప్రదేశంలో పెరుమాళ్ళు విరాటి వేయించేసి ఉన్నారు అని చెప్తున్నారు. ఫణ మణివ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్యధామి. ఫణముల మీద మణుల సమూహాలు ఫణముల మీద ఉన్నాయి. ఆ మణుల సమూహం నుండి వచ్చేటటువంటి మయూఖముల కాంతి పుంజములతో నిండి ఉన్నటువంటి కాంతి పుంజాలతోటి ప్రకాశమానోదర గొప్పగా ప్రకాశించేటటువంటి ఆ మధ్య భాగంలో దివ్యధాముని మధ్య భాగం కలిగినటువంటి ఒక దివ్యధామంలో తయా సహాసీనం అనంతభోగిని, అలాంటి దివ్యధామంలో పెరుమాళ్ళు ఆ మధ్యలో పిరాటి మానులతో సహా వేయించేసి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పణామణిత్యాది తమ్ముడయ పణామణి సమూహంగళినుడయ రశ్మి మండలంగళాలే ప్రకాశియా నింద్ర మధ్యత్తయ్యుడియ దివ్య అంతఃపురత్తయ్యుడయవన్. పెరుమాళ్ళ యొక్క దివ్య అంతఃపురం ఎలా ఉంటుంది అంటే అనంతుడి యొక్క
పణముల మీద ఉండేటటువంటి మణుల సమూహం నుండి వచ్చేటటువంటి కాంతులతోటి ప్రకాశమానంగా ఉండేటటువంటి గొప్ప దివ్య అంతఃపురము. ఆ అంతఃపురానికి వెలుగు ఎక్కడి నుంచి వస్తోంది అంటే అనంతుడి శిరస్సుల మీద ఉండేటటువంటి గొప్ప మణుల యొక్క కాంతులంతా కూడా అంతఃపురాన్నంతటిని కూడా నింపేస్తే అలాంటి అంతఃపురాన్ని కలిగినటువంటి స్వామి. అలాంటి అంతఃపురంలో ఆ మధ్యలో అష్టదళ పద్మం మీద తెల్లని అనంతుడు వేయించేసి ఉంటే అనంతుడి మధ్యలో పిరాటిమారులతో వేయించేసినటువంటి స్వామి. మణి విళక్క మెంగిరపడియే దివ్యాంతఃపురత్తుకు మంగళ దీపమాయిరే ఇరుప్పదు. మణి విళక్క అనే తిరుమల ఆళ్వార్లో అనుగ్రహించినటువంటి విధంగా, మంగళాశాసనం చేసినటువంటి విధంగా పెరుమాళ్ళు వేయించేసి ఉండేటటువంటి ఆ దివ్య అంతఃపురానికి మంగళ దీపం ఏది, మణిదీపం ఏది అంటే, మంగళ దీపం ఏది అంటే అనంతుడి మీద కణముల మీద ఉన్నటువంటి ఆ రత్న సమూహమే ఆ అంతఃపురానికి మంగళ దీపంగా మారి ఆ అంతఃపురానికి అంతటికీ కూడా గొప్ప తేజస్సును కలగచేస్తున్నాయి. అలాంటి అనంతుడి మీద వేయించేసి పిరాటిమారులతోటి వేయించేసిన స్వామి అని చెప్తున్నారు ఆళ్వందారులు. ఈ భాగాన్ని మనకి పణామణి అనేటటువంటి ఈ భాగాన్ని మనకి అందించడానికి వారికి ఏది వారికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, వారు దేన్ని చూసి ఈ మాట అనుగ్రహించారు, ఈ శ్రీ సూక్తిని అనుగ్రహించారు అంటే ప్రణామణి వ్రాత మయూఖమండల ప్రకాశమానోదర దివ్యధామని అనేటటువంటి ఈ శ్రీ సూక్తి తిరుమంగై మన్నను అనుగ్రహించినటువంటి ఒక పాసురాన్ని మనసులో ఉంచుకొని వారు ఈ శ్రీ సూక్తిని మనకు అనుగ్రహించుంటారు. తిరుమంగై ఆళ్వార్లు పెరియ తిరుమడల్ అనేటటువంటి ఒక దివ్య ప్రబంధంలో పెరుమాళ్ళ యొక్క పరమపదంలో ఎలా వేయించేసి ఉంటారో దాన్ని వర్ణిస్తూ ఒక పాసురాన్ని మనకు అనుగ్రహిస్తారు. మడల్ అంటే గద్యం లాంటిది. దాంట్లో ఒక మాట చెప్తారు, మన్నియ పల్పొరి సేర్ ఆయిరవాయి వాళ్ళరవిన్ சென்னி மணிக்குடமி தெய்வச்சுடர் நடவுள் மன்னிய நாகத்தனை மேல் மேல் போர் மாமலை போல் மின்னு மணிமகர குண்டலங்கள் வில்வீசா துன்னிய தார கையின் பேரொளி சேர் ఆకాశం ఎన్నుం వితానత్తిన్ కీజాల్ అనేటటువంటి ఒక పాసర ఖండంలో మన్నియ పల్పొరిసేర్ ఆయిరవాయ్ వాళ్ళరవిన్, మన్నియ వర్ధిల్లాలి. పెరుమాళ్ళకి ముందు మొదటి పదంతోనే పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తున్నారు స్వామి. నీకు మంగళమగుగాక మన్నియ స్వామి, నీకు మంగళమగుగాక. ఎవరికి, ఎలాంటి స్వామికి? పల్పొరిసేర్ ఆయిరవాయ్ వాళ్ళరవిన్. పల్పొరిసేర్ గొప్ప రేఖలు కలిగినటువంటి, పాముకి సహజంగా దాని పడగల మీద రేఖలు ఉంటాయి, అలా గొప్ప రేఖలు కలిగినటువంటి వాడు. ఆయిరవాయ్ 1000 నోళ్ళు కలిగినటువంటి వాడు. అలాంటి వాయ్ అరవిన్, గొప్ప తేజస్సుతోటి కాంతి కలిగినటువంటి అరవిన్ ఆదిశేషుని యొక్క సెన్ని మణిక్కుడమి తేవత్సుడర్ నడవుల్. సెన్ని అంటే అమరి ఉండి, ఆ పణముల మీద చక్కగా అమరి ఉండేటటువంటి మణిక్కుడమి, ఆ పడగలలో ప్రకాశించేటటువంటి మాణిక్యాలతో ఉన్నటువంటి మాణిక్య శిఖలతో వెలుగొందేటటువంటి ఆ మాణిక్యాల నుండి వచ్చేటటువంటి దేవత్సుడర్, ఒక అద్వితీయమైనటువంటి వెలుగుతో నిండి ఉన్నటువంటి నడవుల్. ఆ ప్రాకృతమైనటువంటి జ్యోతి ఆ వెలుగు మధ్యలో మన్నియ నాగత్తణై మేల్ ఓర్ మామలై పోల్, అలా స్థిరంగా మన్నికగా వేయించేసి ఉన్నటువంటి వాడు ఎవరు? నాగత్తణై మేల్ ఓర్, ఆ ఆదిశేషుణ్ణి శయనంగా చేసుకొని దాని మీద అద్వితీయంగా వేయించేసి ఉన్నటువంటి స్వామి. ఎలాంటి స్వామి అంటే మామలై పోల్, ఒక నల్లటి పెద్ద కొండగా వేయించేసి ఉన్నటువంటి స్వామి అని తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా సెన్ని మణిక్కుడమి దేవత్సుడర్ నడువుల్. ఆదిశేషుని యొక్క పడముల మీద ఉండేటటువంటి మాణిక్యములన్నీ కూడా ఒక గొప్ప అప్రాకృతమైనటువంటి తేజస్సు ఆ నలువైపులా వ్యాపింపచేస్తూ ఉంటే ఆ మధ్యలో నడువుల్ మన్నియ నాగత్తడై మేలోర్ మామలై పోల్, ఆ మధ్యలో ఆ ఆదిశేషుని శయ్యగా సింహాసనంగా చేసుకొని దాని మీద ఒక పెద్ద పర్వతములా వేయించేసి ఉన్నటువంటి స్వామి అని చెప్పినట్టు విధంగా
అక్కడ చెప్పేటప్పుడు కూడా పల్పొరి గొప్ప రేఖలు కలిగినటువంటి ఆదిశేషుడు అంటున్నారు. నిజంగా ఆదిశేషుడిని చూస్తే మన మనసుకి ఎంతో ఆనందం కలుగుతుందండి. బంగారంలో రత్నాలను పొదిగితే ఎంత ఆనందం, ఎంత అందంగా, ఎంత భోగ్యంగా ఉంటుందో ఆదిశేషుడి మీద సహజంగా ఏర్పడినటువంటి ఆ రేఖలన్నిటినీ కూడా చూస్తూ ఉంటే తెల్లని ఆదిశేషుడి మీద ఆ రేఖలన్నీ కూడా బంగారంలో పొదిగినటువంటి రత్నాలు ఎలా అయితే అందాన్ని కలగచేస్తాయో అలా ఉన్నాయి ఈ రేఖలన్నీ కూడా అంటున్నారు. చూసినటువంటి చూపును తిప్పుకోలేని రీతిగా అందంగా ఉంటాయట రేఖలతోటి ఆదిశేషుని యొక్క పణములు. అలాంటి ఎన్ని పణములు కలిగినటువంటి వాడు, ఆ రేఖలు అందమైనటువంటి రేఖలతో ఎన్ని పణములు కలిగినటువంటి వాడు అంటే 1000 తలలు కలిగిన, అంటే లెక్కలేనటువంటి తలలు కలిగినటువంటి వాడు. ఈ పొల్పొర్సేర్ ఆ రేఖలు కలిగినటువంటి 1000 ఆ పణములను చూస్తూ ఉంటే ఆ సేర్తి ఎలా ఉంది తిరుమంగై ఆళ్వార్లకి, తిరుమంగై పరకాల నాయకికి ఎలా ఉంది అంటే ఆ గీతలు కలిగినటువంటి ఆ ఆదిశేషుని శరీరాన్ని, తిరుమేనిని చూస్తూ ఉంటే పాలు కలకండ రెండు కూడా చేరిస్తే ఎంత భోగ్యంగా ఉంటుందో ఆ రేఖలు ఆదిశేషుని యొక్క తిరుమేని మీద ఉండటాన్ని చూస్తూ ఉంటే ఆ రెండుటి యొక్క కలయికని చూస్తూ ఉంటే మామూలుగా పాలే భోగ్యంగా ఉంటాయి, తెల్లటి పాలే భోగ్యంగా ఉంటాయి. తెల్లని ఆదిశేషుడే పరమ భోగ్యంగా మనకి సేవను సాగిస్తూ ఉంటే ఆ రేఖలు చూస్తూ, ఆ రేఖలతో కూడి ఉన్నటువంటి ఆదిశేషుని చూస్తూ ఉంటే ఆ కమ్మటి పాలల్లో కలకండ వేసుకుంటే ఎంత మధురంగా ఉంటాయో అలా ఆ రేఖలతో కూడినటువంటి ఆదిశేషుడు చక్కటి తిరుమేనితోటి భాసిస్తున్నాడు అంటున్నారు. ఇక ఆయన ఎన్ని ఫణములు కలిగినటువంటి వాడు అంటే 1000 శిరస్సులు కలిగినటువంటి వాడు అనకు అర్థం. లెక్కలైనటువంటి శిరస్సులు కలిగినటువంటి వాడు. ఎందుకండి అన్ని శిరస్సులు కలిగి ఉండటం దేనికి అంటే భగవంతుణ్ణి పుష్పహాసుడు అంటారు. అంటే సుకుమారంగా పువ్వు వికసిస్తూ ఉంటే ఎంత సుకుమారంగా ఉంటాడో భగవంతుడికి పుష్పహాస అని తిరునామం. అలా పుష్పహాసుడైనటువంటి ఆ స్వామి యొక్క సౌకుమార్యానికి ఆ ఆదిశేషుని యొక్క శరీరాన్ని స్పృశించగానే, అంటే పరమాత్మ ఎప్పుడైతే ఆదిశేషుడి మీద అధిరోహించి అక్కడ వేయించేస్తాడో, పరమాత్మ యొక్క తిరుమేని సంశ్లేషం ఎప్పుడైతే ఆదిశేషుడికి కలిగిందో వెంటనే ఆనందంతో తప్పిపోయి అనేక పణములు కలిగినటువంటి వాడైపోతాడట. చూడండి, వరద వచ్చినప్పుడు ఆ వరద నీరంతా కూడా వచ్చి డ్యాంలో చేరుతుంటే ఇక ఆ డ్యామ్ గేట్లు తెరవకపోతే ఆ డ్యామ్ బద్దలైపోతుంది అనేటటువంటి భయంతో డ్యామ్ యొక్క గేట్లు ఎలా అయితే మనం తెరిచేసి ఆ లోపల వస్తున్నటువంటి ఆ ప్రవాహాన్నంతటినీ కూడా 4 వైపులా మనం ఎలా అయితే వదిలేస్తామో అలా పరమాత్మ యొక్క తిరుమేని సంశ్లేషంతో వచ్చినటువంటి ఆనందాన్నంతటినీ కూడా లోపల మడక తబ్బిబ్బిపోయి ఆ ఆనందాన్నంతటినీ కూడా నలుదిక్కులా నేను అందరికీ పనిచేయాలనేటటువంటి ఆనందంతో 1000 పణములు కలిగినటువంటి అల్లెక్కలేనటువంటి పణములుగా మారిపోయి ఆదిశేషుడు ఆ సామగానాన్ని గానం చేస్తూ ఆ లోపల కలిగినటువంటి ఆనంద ప్రవాహాన్నంతటినీ కూడా బయటకి అందిస్తూ ఉంటాడట. అందుకే 1000 అన్ని శిరస్సులు కలిగినటువంటి వాడు అంటున్నారు. ఆయన మీద సెన్ని మణిక్కుడమి తేవర్ సుడర్నడోల్ అలాంటి వాళ్ళరవిన్ 1000 వాళ్ళరవిన్ అలాంటి 1000 పణములు కలిగినటువంటి అరవిన్ గొప్ప కాంతి కలిగినటువంటి ఆదిశేషుడు అంటున్నారు. అదేంటంటే పరమాత్మ సహజంగా కాంతి స్వరూపుడు, గొప్ప తేజస్వరూపం కలిగినటువంటి వాడు. కానీ భగవంతుడు తేజస్వరూపం కలిగినటువంటి వాడు అని చెప్పకుండా ఇక్కడ రవినని ఆ విశేషణాన్ని ఆదిశేషుడికి వేస్తున్నారేమిటి? గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు ఆదిశేషుడు అని చెప్తున్నారేమిటి అంటే సహజంగానే ఆదిశేషుడు తెల్లటి తిరుమేనితో ఉంటాడు, తెల్లటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటాడు. కాబట్టి రవిని గొప్ప తేజస్సుతో కూడినటువంటి ఆదిశేషుడు అని చెప్తున్నారు. అది కాదండి విశేషణం ఇక్కడ. ఎప్పుడూ అనాదిగా ఉన్నటువంటి వాడు ఆదిశేషుడు, పరమాత్మ కూడా అనాదిగా ఉన్నటువంటి వాడు. పరమాత్మ ఎప్పుడూ నిత్య యవ్వనంతో విరాజిల్లుతూ ఉండేవాడు. ఎలా అయితే పరమాత్మ నిత్య యవ్వనంతో విరాజిల్లుతున్నాడో ఆదిశేషుడు కూడా నిత్య యవ్వనంతో విరాజిల్లుతున్నాడు. అందుకని రవిన్ అంటున్నారు. ఎందుకు ఎప్పుడు అంత నిత్య నూతన యవ్వనంతో ఎలా ఉంటాడు ఆదిశేషుడు అంటే పరమాత్మ యొక్క స్పర్శ వల్ల ఆదిశేషుడికి ఆ నిత్య యవ్వనత్వం కలుగుతోంది. ఆ నిత్య కాంతి నిత్యము ఆ కాంతి వృద్ధి చెందుతోంది అంటున్నారు.
ఎందుకు అలా ఎక్కడైనా ఉంటుందా అంటే రామాయణంలో ఒక చక్కటి మాట చెప్తున్నారు. దశరథుడు రామచంద్రుడు పట్టాభిషేక తిరుక్కోలంలో దశరథ దగ్గరికి వేయించేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అహం పునః దేవకుమార రూపం అలంకృతం తం సుతం మావ్రజంతం నందామి పశ్యన్నపి దర్శనేన భవామి దృష్టైవ పునర్యువేవా అని ఒక చక్కటి మాట చెప్తాడు దశరథుడు. ఎన్ని సంవత్సరాలు 60,000 సంవత్సర వృద్ధుడైనటువంటి ఆ దశరథుడు దేవకుమార రూపం అలంకృతం తం సుతం ఆవ్రజంతం దేవకుమారుడు వంటి రూపాన్ని కలిగినటువంటి వాడు, చక్కగా పట్టాభిషేకం కోసం అలంకరింపబడినటువంటి వాడు, నా వైపు నడుచుకుంటూ వచ్చేటటువంటి ఆ శ్రీరాముణ్ణి మనోనేత్రం, మనసు అనేటటువంటి అంతర్నేత్రంతో నేను చూస్తున్నాను. వస్తున్నాడని భావిస్తున్నాడు, ఇంకా రావట్లేదు రామచంద్రుడు. వస్తాడు. ఎలా వస్తాడు? దేవతల కుమారుల వంటి రూపాన్ని కలిగినటువంటి, అంటే అందమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడు. మామూలుగానే రామచంద్రుడు చాలా అందంగా ఉంటాడు. అది కాకుండా ఇవాళ అతనికి పట్టాభిషేకం అవుతోంది కాబట్టి చక్కగా అలంకరింపబడి ఉంటాడు అని ఊహించుకుంటున్నాడు దశరథుడు. అలా రామచంద్రుడు చక్కగా నడుచుకుంటూ వస్తాడు, పట్టాభిషేక తిరుక్కోలంలో వస్తాడు అని తన మనస్సుతోటి ఊహించుకుంటూ, మనసు అనేటటువంటి అంతర్నేత్రంతో చూసి ఆనందిస్తున్నాడు. కానీ నిజంగా బాహ్య చక్షువుతోనే చూస్తే భవామి దుష్టైవ దర్శనేన భవామి దృష్టైవ పునర్యువేవా, నిజంగా ఈ కళ్ళతోటి ఇక ఆ రామచంద్రుణ్ణి కనుక చూస్తే నేను మళ్ళీ యువకుణ్ణి అయిపోతాను. నా వార్ధక్యం అంతా కూడా, అంటే అంత ఉత్సాహం కలుగుతుంది రామచంద్రుణ్ణి చూస్తే, నాలో అంత ఉత్సాహం కలిగి మళ్ళీ నేను యువకుణ్ణి అయిపోతాను అని దశరథ మహారాజు చెప్పినట్టుగా రామచంద్రుడి యొక్క సంశ్లేషంతో దశరథ మహారాజు 60,000 సంవత్సరాల వృద్ధుడైనటువంటి దశరథ మహారాజే యువకుడు అయిపోతూ ఉంటే, పరమాత్మ నిత్య సంశ్లేషంతో ఈ అనంతుడికి, ఆదిశేషుడికి నిత్యము ఆ కాంతి వృద్ధి చెందుతూ ఉంటుందండి. అందుకే వాళ్ళ రవిన్ గొప్ప కాంతితోటి ఉన్నటువంటి ఆదిశేషుడు అంటారు. కేవలం దశరథ మహారాజుకే ఇలాంటి భావన కలగలేదండి. ఇది మనకి పుత్రుడు వసుదేవుడికి కూడా, కృష్ణుడిని పొందినటువంటి వసుదేవుడికి కూడా ఇలాంటి భావనే కలిగింది. మహోత్సవం ఇవాసాద్య పుత్రానన విలోకనాత్ యువేవ వసుదేవో భూత్ విహాయాభాగ్యతాం జరాం. వసుదేవుల్లో ఉన్నటువంటి ముసలితనం అంతా కూడా వెళ్ళిపోయి యువేవ వసుదేవో అభూత్, యువకుడుగా మారిపోయాడట. మహోత్సవం ఇవాసాద్య పుత్రానన విలోకనాత్, పుత్రుడి ముఖం చూడటం వల్ల కలిగినటువంటి గొప్ప ఉత్సాహాన్ని అనుభవించడంతో తనకు వచ్చినటువంటి వార్ధక్యాన్నంతటినీ కూడా పోయి యువేవ వసుదేవో అభూత్, ఆ వసుదేవుడు మళ్ళీ యువకుడైపోయాడు అని చెప్పినట్టుగా పరమాత్మని సేవిస్తేనే మనలో ఉన్నటువంటి ఆ వార్ధక్యం అంతా కూడా పోయి మళ్ళీ మనం యువకులైపోతూ ఉంటే, నిత్యము పరమాత్మ యొక్క సంశ్లేషాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ ఆదిశేషుడు కాంతితోటి ఆయన కాంతి, తిరుమేని కాంతి వర్ధిల్లకుండా ఎందుకుంటుందండి? అందుకే గొప్పగా ప్రకాశిస్తున్నాడు. అసలే తెల్లని కాంతి కలిగినటువంటి వాడు ఆదిశేషుడు. ఇక దాని మీద పరమాత్మ సంశ్లేషంతో, పరమాత్మ యొక్క స్పర్శ వల్ల ఆనందం ఉప్పొంగిపోయి ఆ కాంతి ఇంకా మరింకా వృద్ధి చెందుతోంది. అందుకే వాళ్ళ రవిన్, మనకి కూడా చూడండి, మనసులో గొప్ప ఆనందం కలిగితే ముఖం అంతా కూడా గొప్ప తేజస్సుతో ఎలా అయితే వెలిగిపోతూ ఉంటుందో, పరమాత్మ సంశ్లేషణ వల్ల కలిగినటువంటి ఆనందం అంతా కూడా మనసులో ఇమడక అది కాంతి రూపంగా బయటకు ప్రవహిస్తోంది. వాళ్ళ రవిన్ అలా గొప్ప కాంతి కలిగినటువంటి ఆదిశేషుడి మీద సెన్ని మణికుడమి దైవసుడర్ నడువుల్, సెన్ని శిరస్సు మీద చక్కగా అమరి ఉన్నటువంటి మణికుడమి, మణి పగడాలతో ఉండేటటువంటి మణులు, రత్నాలు, ఇంద్రనీలాలు, అలా పాముల యొక్క శిరస్సు మీద ఉన్నతమైనటువంటి గొప్ప రత్నాలు ఉంటాయి. కాబట్టి అది ఆదిశేషుడు ఉత్తమ జాతికి చెందినటువంటి సర్పము కాబట్టి ఆయన శిరస్సు పడముల మీద ఉన్నటువంటి ఆ మణి సమూహాలన్నీ కూడా, ఆ సమూహాల నుండి వచ్చేటటువంటి కూడమి, ఆ కాంతిపుంజం అంతా కూడా అంతటా వ్యాపిస్తోంది. ఆ కాంతిపుంజం కూడా మామూలు కాంతిపుంజం కాదండి, దైవత్ సుడర్, దివ్యమైన అప్రాకృతమైనటువంటి సుడర్. లోకంలో ఉన్నటువంటి కాంతి లాంటి కాంతి కాదు, కొద్దిసేపు వచ్చి కొద్దిసేపు పోయేటటువంటి కాంతి కాదు, దైవ అప్రాకృతమైనటువంటి సుడర్, గొప్ప కాంతి అంతటా వ్యాపిస్తూ ఉంటే ఆ కాంతిపుంజం మధ్యలో ఉన్నాడు. ఆ మధ్యలో
ఆ మధ్యలో పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు అంటున్నారు. దాన్ని ఒక చక్కటి రూపకంగా చెప్తారు. తెల్లగా ప్రవహించేటటువంటి గంగా నది మధ్యలో, అలల మధ్యలో స్వామి వేంచేసి ఇంద్రనీల మేఘం వంటి ఛాయ కలిగినటువంటి పెరుమాళ్ళు వేంచేసి ఒక పెరుమాళ్ళని చూస్తే ఎంత భోగ్యంగా ఉంటుందో, అలా తెల్లని ఆదిశేషుని మధ్యలో పెరుమాళ్ళు ఇంద్రనీల వర్ణం కలిగినటువంటి చింతామణిగా చెప్పుకునేటటువంటి ఆ స్వామి మధ్యలో వేంచేసి ఉన్నారు అంటున్నారు. ఎలా పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు అంటే, నాగత్తణై మేల్ ఓర్ మామలై పోల్, నాగత్తణై మేల్ ఓర్ మామలై పోల్, అలా స్థిరంగా పొద్దికగా ఉన్నటువంటి స్వామి, మన్ని నిత్యము అక్కడే ఉండిపోయేటటువంటి స్వామి. ఆ ఆదిశేషుని యొక్క తిరుమేని భోగ్యత వల్ల, ఒక పక్కన లక్ష్మీదేవి పాద సంవాదనం చేస్తూ ఉంటే ఆవిడ చేతి స్పర్శ యొక్క భోగ్యత వల్ల, తట్టినా కూడా లేవనంత మైమరచి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ, తట్టినా కూడా లేవలేనటువంటి మా నిద్రలోకి పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తూ అక్కడే స్థిరంగా ఉండిపోయాడండి అంటున్నారు. అన్నాగం, అలా ప్రకాశించేటటువంటి సర్పమైనటువంటి ఆదిశేషుడ అణైమేల్, ఆదిశేషుడిని పర్యంకంగా చేసుకొని, సింహాసనంగా చేసుకొని, దాని మీద ఓర్ మామలై పోల్, పాలకడలిలో ఒక నల్లని కాటుక కొండ పడుకుందా అన్నట్టుగా తెల్లని ఆదిశేషుడి మీద ఇంద్రనీలమేఘ ఛాయ కలిగినటువంటి పెరుమాళ్ళు అక్కడ వేంచేసి ఉన్నారు అని చెప్పినటువంటి విధంగా ఆళ్వందార్లు ఇక్కడ పరకాల నాయకి అనుగ్రహించినటువంటి సెన్నిమ్మణిక్కుడమి దైవసుడర్ నడవుల్ మన్నియ నాగత్తణైమేల్ ఓర్ మామలై పోల్, ఆ పాము పడగల మీద ఉన్నటువంటి రత్నాల యొక్క కాంతి పుంజం అంతా వ్యాపిస్తే ఆ మధ్యలో పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తిరుమంగయ్య ఆళ్వార్లో అనుగ్రహిస్తే, దాన్నే మనసులో ఉంచుకున్నటువంటి యమునాచార్యుల వారు ఫణామణి వ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్యధామని, ఫణముల మీద మణుల సమూహంతో ఆ ఉండగా, ఆ మణుల సమూహం నుండి వచ్చేటటువంటి మయూఖము కాంతిపుంజమును నలుదిక్కుల ఆ దివ్యధామాన్నంతటినీ కూడా తేజస్సుతోటి నింపేయగా, ఆ మధ్యలో ఉదర దివ్యధామని, ఆ మధ్యలో దివ్యధామంలో పెరుమాళ్ళు తయా సహాసీనం అనంత భోగిని, మధ్యలో అనంతాళ్వాన్ వేయించేసి ఉంటే విరాట్టి మానులతో సహా పెరుమాళ్ళు అక్కడ వేయించేసి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ, తయా సహాసీనమనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని ఫణామణి వ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్యధామని అనేటటువంటి ఈ శ్లోకంలో అనంతాళ్వాన్ మీద వేయించేసి ఉన్నటువంటి విరాట్టి మారులతో కూడి వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు, ఆ పెరుమాళ్ళకి సేర్తికి కైంకర్యం చేయడంలో అనంతుడికి ఆదిశేషుడికి ఉండేటటువంటి ఆ నిరతి ప్రకృష్ట విజ్ఞాన బలైకదామని, ఆయనకు ఉండేటటువంటి జ్ఞానము, కైంకర్యం చేయడంలో ఉండేటటువంటి జ్ఞానము, ఆయనకు ఉండేటటువంటి బలాన్నంతటినీ కూడా తెలియజేస్తూ, వారి మధ్యలో భోగ్యంగా గొప్ప తేజస్సుతో విరాజిల్లేటటువంటి స్వామిని నేను సేవిస్తున్నాను. ఆయనకి కైంకర్యం చేస్తూ నిత్యసూరులందరూ కూడా పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేశారు. తర్వాత శ్లోకంలో ఈ అనంతుడు ఆదిశేషుడు అని చెప్పేరు కలిగినటువంటి శేషుడు ఆ పరమాత్మకి ఏ విధంగా కైంకర్యం చేస్తారో ఆ విశేషాలన్నింటినీ కూడా తర్వాత శ్లోకంలో యామునాచార్యులు వారు అనుగ్రహిస్తారు. దాని యథావకాశంగా రేపటి రోజు సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.